జనసేన మధ్య వివాదం ముదురుతుందా? రాష్ట్ర స్థాయిలో కలిసే ఉన్న లోకల్లో లొల్లి ఘోరంగా ఉందా? ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాలు ఏపీలోనే హాట్ టాపిక్ గా మారాయా? ఇంతకీ కూటమిలో కుమ్ములాట వెనుకున్న కారణాలు ఏంటి? ఇరు పార్టీల శ్రేణులు ఏమంటున్నారు? రాష్ట్ర స్థాయిలో కూటమిలో సమన్వయం, లోకల్ లెవెల్లో కూటమిలో కుమ్ములాట, పిఠాపురంలో వర్మ వర్సెస్ పవన్, ఎమ్మెల్యే లోకం మాధవి బంగారాజు మధ్య వార్. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో కనిపిస్తున్న సమన్వయం నియోజకవర్గ స్థాయిలో లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కాగా, తొలిలొల్లి ప్రారంభమైన నెల్లిమెర్ల నియోజకవర్గంలోనూ వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ నేత మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజుకు మధ్య అసలు పొసగడం లేదనే టాక్ వినిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పిఠాపురంలో మెగా బ్రదర్ న్యూ ఎమ్మెల్సీ నాగబాబు అడుగు పెట్టడంతోనే అగ్గిరాజేశారు. గత నెలలో జరిగిన జనసేన జయకేతనం సభలోనే పిఠాపురంపై పవన్ గెలుపులో ఎవరి పాత్ర లేదన్న నాగబాబు తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను నిర్లక్ష్యం చేశారు. దీనికి టీడీపీ శ్రేణులు నిరసన తెలపగా వారిపై కేసులు పెట్టించారు. ఈ వివాదంపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉండగా ఉత్తరాంధ్రలోని నెల్లిమెర్లలోనూ ఇదే తీరు కనిపిస్తుందని అంటున్నారు. పిఠాపురంలో లొల్లి ఈ మధ్యే ప్రారంభమవగా నెల్లిమెర్లలో ముందు నుంచి వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య విభేదాలు పొడసూపాయి. ఇక ఈ ఇద్దరి గొడవపై ఇరు పార్టీల అధిష్టాన వర్గాలు జోక్యం చేసుకుని సర్ది చెప్పినా ఎవరూ కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదంటున్నారు. తన అధికార పర్యటనలకు టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే లోకం మాధవిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మార్క్ఫెడ్ చైర్మన్ హోదాలో కర్రోతు బంగారాజు ప్రోటోకాల్ విషయంలోనూ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడం వివాదాలకు కారణమవుతుంది. నియోజకవర్గంలో గెలిచిన తొలి రోజు నుంచే ఎమ్మెల్యే మాధవి తీరుపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని, తమ పనులు కూడా చేయడం లేదని ఎమ్మెల్యే మాధవిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాము అధికార పార్టీ కార్యకర్తలమైన ఎమ్మెల్యే తమను ప్రతిపక్షం వారిలా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు పోటీగా టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుతో పాటు 4 మండలాల్లోని ప్రధాన నాయకులు సొంతంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉండగా ప్రతి చోట టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట లాంటి నెల్లిమెర్లను జనసేనకు కేటాయించడంతో లోకం మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. పొత్తు ధర్మంతో తాము లోకం మాధవిని ఎమ్మెల్యేగా గెలిపించినా ఆమె తమను నిర్లక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు తాడో పేడో తేల్చుకుంటామని చెబుతున్నారు. దీంతో నెల్లిమెర్ల రాజకీయాలు రసవత్రంగా మారాయంటున్నారు.